హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే తోటకూరతో ఎగ్ ఫ్రై అండి. ఇది చాలా చాలా హెల్దీ రెసిపీ. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఇష్టం లేకపోతే తోటకూర అంటే ఇలా ఈ రెసిపీ ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ తోటకూర ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసిద్దామా. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు అండ్ కరివేపాకు అండ్ అలాగే 3 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలని అలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు దానిలో పావు టీ స్పూన్ పసుపు అండ్ కారం, 1 స్పూన్ కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ఎప్పుడు రెగ్యులర్గా యాడ్ చేసుకునే దానికన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆకుకూరలు ఏదైనా సరే వండేటప్పుడు సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి, అది మర్చిపోకూడదు. ఆ ఒక్కటి కొంచెం ఈ రెసిపీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకుంటే మన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా కారం పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన తోటకూర వేసుకోవాలి. నేను 2 పెద్ద కట్టలు తీసుకున్నాను తోటకూర. అది లేతగా ఉన్న కూర అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. కొంచెం ముదురుగా ఉన్నాయనుకోండి, కాడలు అవి సరిగ్గా ఉడకవన్నమాట. ఇలా సన్నగా కట్ చేసిన తోటకూర, లేత తోటకూర వేసామంటే క్విక్గా కుక్ అయిపోతుంది అనమాట. క్విక్గా అయిపోతుంది మన రెసిపీ ప్రిపరేషన్ అంతా కూడా. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేత తోటకూర అయితే. అలా తోటకూర అంతా కూడా 2 నిమిషాలు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మనం 3-4 మినిట్స్ అయినా మనం కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు తోటకూర కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి. అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అయినా మనం దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, తోటకూర అంతా బాగా వేగింది. అది ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దానిలో ఎగ్స్ యాడ్ చేసేయాలి. ఎగ్స్ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను, కావాలంటే 4 కూడా వేసుకోవచ్చు. తోటకూర క్వాంటిటీని బట్టి మనం ఆ ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేను వేసిన తోటకూరకి 3 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇంకొకటి ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు, మన ఇష్టం అది, వేసుకోవచ్చు. ఆ ఎగ్ కూడా ఒకసారి కలిపేసి తోటకూరకి అందరికి బాగా పట్టేటట్టు మూత పెట్టేసి 2 నిమిషాలు సిమ్లో పెడితే మగ్గిపోతుంది. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిలో ఫైనల్గా 1 స్పూను గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి కలుపుతూ. గరం మసాలా అది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఆకుకూరలో ఎగ్ వేస్ట్ చేయడం వల్ల ఎగ్ స్మెల్ కానీ ఏమి తెలియదండి. గరం మసాలా అన్నీ వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. తోటకూర ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ. పిల్లలు ఆకుకూర ఇష్టంగా తినని పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. ఎగ్ కాంబినేషన్లో చాలా నచ్చుతుంది, వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్దీ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.